మీకు చెప్పాను కదా, ఇప్పుడు మీకు ఒక అద్భుతం చూపిస్తామని. ఇప్పుడు ఆ అద్భుతాన్ని చూద్దామా? అందులో ఒక క్యారెక్టర్ అంతేగా అంతేగా అంటుంటారు, అవునా కదా? ఎంతమందికి తెలుసు ఆయన? కేవి ప్రదీప్ గారు. కేవి ప్రదీప్ సార్ మీ అందరికీ ఒక మెసేజ్ పంపించారు. ఓకే, ఆ మెసేజ్ ఏంటో చూద్దామా? ఎస్, ఆ వీడియో స్టార్ట్ చేద్దామా? మీరు క్లాప్స్ కొడితే వీడియో స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్. సౌండ్. ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూమెంట్ లాంచ్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు 30 సంవత్సరాల క్రితం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ పేరుతో పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ మూమెంట్ని ప్రారంభించారు. అందులో 18 ఆదర్శ సూత్రాల్లో మొదటి సూత్రము ధ్యానం అయితే, ముఖ్యమైన సూత్రం చిన్నపిల్లలకి చిన్ననాటి నుండే ధ్యానం అనేది. అందులో భాగంగా ధ్యాన విద్యార్థి మూమెంట్ని ప్రస్తుతం జూలై 3 ఈ రోజున మనం లాంచ్ చేసుకుంటున్న సందర్భంగా ఒక యువకుడుగా సినీ రంగంలో అడుగుపెట్టి ఎన్నో విజయాలు సాధించి, తర్వాత తన స్టడీస్ అయిన చార్టర్డ్ అకౌంటెంట్ స్టడీస్లో కూడా విజయం సాధించి, ఆ తర్వాత 80స్లో అసలు వ్యక్తిత్వ వికాసం అంటేనే తెలియని రోజుల్లో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అనే సంస్థలో ఒక ట్రైనర్గా ఎంతోమందికి యువతలకు స్ఫూర్తినిచ్చి ఎంతోమందిని ట్రైనర్లుగా తీర్చిదిద్దారు. అందులో ఎంఎల్ రామ్ ఒకడు అని గర్వంగా చెప్పుకుంటున్నాను నేను. ఆ తర్వాత వారు టీవీ రంగంలో, టీవీ అప్పుడప్పుడు వస్తున్న సమయంలో టీవీ రంగంలో కూడా ఎన్నో సీరియల్స్ని, ఈరోజు మనం ఎన్నో కామెడీ షోస్ చూస్తున్నాం, ఆ రోజుల్లోనే కామెడీ షోస్ని ఇంట్రడ్యూస్ చేశారు స్మైల్ అనే పేరుతో. సో డైరెక్టర్గా, స్క్రిప్ట్ రైటర్గా మనందరికీ ఈ మధ్యనే F2 F3 అనే సినిమా ద్వారా ఒక చిన్న డైలాగ్, అంతేకా అంతేకా అన్నారు, కానీ వారు ఎన్నో విజయాలు సాధించారు. అంతేకాదు, అంతేగా సాధించేదని వారు అనుకుంటారు, కానీ వారు ఎంతోమందికి స్ఫూర్తి, ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఉన్నతంగా ఎదిగేటువంటి ఒక ప్రయాణానికి వారి స్ఫూర్తినిచ్చిన వ్యక్తే వారే కేవి ప్రదీప్ గారు. వారితో మనం ఈరోజు అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం ప్రదీప్ గారు. నమస్తే రామ్, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. సో ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూమెంట్ లాంచ్ అవుతుంది ఇవాళ. పత్రిజీ ఏ శకంలో వచ్చారంటే, పెద్దవాళ్ళకే ధ్యానం అనే సమయంలో చిన్నపిల్లలకు ధ్యానం అనే దాంట్లో భాగంగా ధ్యాన మహాచక్రం 2017లో కడతాల్ కైలాసపురిలో జరుగుతున్న కార్యక్రమంలో మీరు కూడా మీ ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఇచ్చారు. అది ఇప్పటికి కూడా వైరల్ అవుతున్నాయి ఆ వీడియోస్. సో దాని గురించి అప్పటి నుంచి మీ ప్రయాణాన్ని పిఎస్ఎస్ఎంతో. వండర్ఫుల్. ధ్యానం అనేది మనకు ఒక ఫోకస్. ఎప్పుడైతే ఫోకస్ లేదో ఆ మనిషి ఏ పని చేయలేడు. 105 అన్నదమ్ములు కౌరవులు పాండవులు గురు ద్రోణాచార్యుడి దగ్గర విల్లు విద్యని నేర్చుకుంటే, అందులో అర్జునుడు ఒక్కడే చెట్టును చూడగలిగాడు, కొమ్మను చూడగలిగాడు, గురు ఆకులు చూడగలిగాడు, అందులో చిలకను చూడగలిగాడు, చిలక కన్నును చూడగలిగాడు, దానికి గురి చూడగలిగాడు, బాణం కొట్టగలిగాడు. మిగతా 104 మంది తక్కువేం కాదు. ధ్యాస, లక్ష్యం, గురి, ధ్యానం, వీటన్నిటితోటి ధ్యానంతో ఏమవుతుందంటే యూనిఫోకస్ వస్తుంది. ఆ ఫోకస్ ఉండబట్టి అతను కొట్టాడు. ఆయన అప్పుడు, అరే మామ 100 మంది కొడితే చిలకుంటుందారా అల్లా. ఈ బిలీవ్డ్ ఇన్ సెల్ఫ్. సో ఈ ధ్యానం అనేది నేనేం చేస్తా అంటే, నాకు స్వయంగా పత్రిజీ గారితో మీరు ఇందాక చెప్పిన రోజున నేను కలిసి వారితో కలిసి భోజనం చేసే అదృష్టం కలిగింది. ఆ రోజు నేను చెప్పాను, స్వామి నాకు విజువలైజేషన్ ఎక్కువ, క్రియేటివ్ పర్సన్ కాబట్టి జనగణమన పాట వస్తూ ఉంటే పంజాబ్ అంటే పంజాబ్ కనిపిస్తుంది, గుజరాత్ అంటే గుజరాత్ కనిపిస్తుంది. అలాగే నేను మెడిటేషన్ కూర్చుంటే, నేను కళ్ళు మూసుకొని కూర్చుంటే నాకు ఏవేవో మైండ్ మ్యాపింగ్లు అవుతున్నాయి తప్ప నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అన్న. ఆయన నవ్వి, ఇందాక మీరు 2 గంటల పైన మాట్లాడారు కదా అన్న. మాట్లాడాను అని చెప్పాను అనమాట. మరి ఆ 2 గంటలు ఎంతమంది జనం ఉన్నారు, ఏంటి, కూర్చున్న వాళ్ళు ఎక్కువ తెలుసా నాకంటే అని అనుకోకుండా మీరు మాట్లాడారు కదా. చేసే పని మీద ధ్యాస పెట్టడమే మెడిటేషన్, ధ్యానం అన్నారు. వా ఆయన అది ఎంత అద్భుతమైన నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే,
అలా మనం ఎందుకు ధ్యానం చేయాలి అనేది నేను వారితో మాట్లాడాను. అప్పుడు వారు చెప్పిన ఒక మాట ఏం చెప్పారంటే, నాయన పెదవులకి మౌనం ఉంటుంది, భాషకి మౌనం ఉంటుంది, మనసుకి మౌనం ఉండదు కదా. మనసు పరిగెత్తూనే ఉంటుంది. ఓకే. మీతోనే ఉన్నాను కానీ నేను మీతో ఉండకపోవచ్చు. మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను, నా మైండ్ ఎక్కడో తర్వాత చేయాల్సిన పని మీద ఉండొచ్చు, ఇంటి దగ్గర ఉన్న నా భార్య పిల్లల మీద ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఇది తీసుకుని నేను తర్వాత అలవర్చుకున్న నీతి ఏంటంటే, దగ్గరగా ఉన్నామా దగ్గరే ఉందామా. దగ్గరగా ఉన్నామా దగ్గరే ఉన్నామా. వావ్. రెండు, భగవంతుడి దగ్గరగా ఉండవు, నువ్వు ఉంటావు అంటే మాలేసుకుంటాం, లేదా గంటల తరబడి హారతులు ఇస్తాం, లేదా నమాజ్ చదువుతాం, లేదా చర్చికి వెళ్తూనే ఉంటాం. కానీ భగవత్ మార్గంలో ప్రయాణం చేయటం అనేది దగ్గర అవటం. ఆర్ వి డూయింగ్ ద హార్డ్వేర్ ఆర్ ద సాఫ్ట్వేర్? హార్డ్వేర్ ఏముంది, నేను 10 మంది స్వామియే అయ్యప్ప అంటే నేను కూడా అయ్యప్ప మాలేసుకుంటాను. 10 మంది పత్రిజీ గారు దగ్గరికి వచ్చి ధ్యానం చేస్తున్నారు అంటే నేను కూడా కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తాను. కానీ నిజంగా దగ్గర అవటం ఏంటంటే ఇంబైబింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద అదర్ పార్ట్స్ ఆఫ్. ఓకే. వావ్. ఇప్పుడు పత్రిజీ గారితో దగ్గర అవటం అంటే అక్కడ పనిచేయటం కాదు, 24/7 నేను పత్రి గారి శిష్యుడిని చెప్పుకోవడం నా ఉద్దేశం. ఐ మే బి రైట్ ఆర్ రాంగ్, నాకు తెలియదు, 100%. నా అభిప్రాయం. పత్రిజీ గారితో దగ్గరే ఉండటం అంటే ఆయన చెప్పిన ప్రతి మాట మనం ఇంబైబ్ చేసుకుని ఆచరించడం దగ్గర అవటం. ఇది 100% ట్రూ. వారు కూడా అదే చెప్పారు, నా పాదాలను కాదు పదాలను పట్టుకోండి. అది అద్భుతం. గురు మార్గాన్ని పట్టుకున్నవాడు ఎవడు కూడా ఇవాటి దాకా నష్టపోలేదు. ఎస్, గురు మార్గమే. గురువు అంటే చీకట్లో దారి చూపించేవాడు గురువు. అజ్ఞాన తిమరల్లో ఈ దారి వెళ్ళనేవాడు గురువు. మనకి జీపీఎస్ ఉంది కదా, ఇప్పుడు ఆ జీపీఎస్ ఆన్ చేస్తే మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తున్నాం కదా. గురువు అనేవాడు మనకి జీపీఎస్ లాంటివాడు. జస్ట్ ఆన్ చేసి చూడు ఒక గురు మార్గాన్ని. పత్రిజీ గారు ఒక ఇంటర్నేషనల్ జీపీఎస్ ఆయన, ఎక్కడికైనా వెళ్ళొచ్చు మనం. ఎప్పుడు శరణాగతి అని గురు పాదాలని పట్టుకున్నప్పుడు గురు సాక్షాత్కారం అవుతుంది. రైట్. మరి మనకు అహం కదా, అపనమ్మకం కదా. సర్వత్రా శరణాగతి అని పక్క వ్యక్తిని ఎవరైనా సరే, నువ్వు గురువు అవ్వచ్చు, నాకు ఎవరైనా గురువు అవ్వచ్చు. ఆ గురువు అన్నది, నమస్కారం గురువు గారు అంటే గురువు అవ్వరు. గురు మార్గంలో గురు వాక్యాల్ని గురు పదాలని తీసుకుని ఆ గురువుకి శరణాగతి అని గురు పాదాలకి నమస్కరించిన వాడు గురు మార్గంలో నడుస్తాడు. వావ్. అందులో భాగంగానే గురువు మాకేం చెప్పారంటే, మీ శ్వాసే మీ గురువు, ఎవరి శ్వాస వారి గురువు. కరెక్ట్. ఆ శ్వాస గురువు దగ్గర అందరం మన మనసు అనే శిశువుని కూర్చోబెట్టాలి, అదే ధ్యానం అని చెప్పారు. సో ఇది మీరు అల్టిమేట్గా అదే విషయాలు మీ నుంచి కూడా వింటున్నాం. సో మీరు చెప్పండి, ఇప్పుడు ఎంతో ఇండివిజువల్ డెవలప్మెంట్లో మీరు ఒక మాస్టర్, ఇంటర్నేషనల్ ట్రైనర్గా ఇండివిజువల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఉన్నాయి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఉన్నాయి, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఉండగా ధ్యాన విద్యార్థి మూమెంట్ ప్రపంచంలో ఉన్న విద్యార్థులకు, యువతకు ధ్యానము, ఆధ్యాత్మిక శాస్త్రం అందించాలన్న ఈ లక్ష్యం లేదా ఈ ధ్యాన విద్యార్థి మూమెంట్ అవసరమా అంటే? 100% అవసరం. ఎందుకు ధ్యానం చేయాలన్న బేసిక్కి వెళ్దాం మనం. మన మీద మనకి నియంత్రణ రావడానికి ధ్యానం చేయాలి. మన మీద మనకి నియంత్రణ రావాలి కదా. గుర్రం నేను చెప్పినట్టు నడపాలా, గుర్రం నడిచినట్టు నేను వినాలా, నా శరీరం నా మాట వినాలా, నేను నా శరీరం మాట వినాలా. ఎప్పుడైతే మీకు శ్వాస మీద ధ్యాస ఉంటుందో, ఎప్పుడైతే శ్వాస మీద మీరు ధ్యానం చేస్తూ దాన్ని కంట్రోల్ చేయగలుగుతారో మొత్తం మీరు. బాగుందా వీడియో? ఇప్పటి వరకు తన ఇంట్రడక్షన్ ఇచ్చారు కదా, ఇప్పటి నుంచి చాలా అద్భుతమైన విషయాలు చెప్పబోతున్నారు. ఇది మొత్తం చూసిన తర్వాత అది చూసిన వాటి మీదనే క్వశ్చన్స్ అడుగుతాం. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో మీకు ప్రైజెస్ ఉంటాయి. ఎంతమంది రెడీ ఉన్నారు? చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి ఇప్పటి నుంచి, ఓకేనా? ఇప్పటి వరకు ఏం చెప్పారు చెప్పండి? ధ్యానం అంటే ఒక విషయం చెప్పారు. ఏమని చెప్పారు? వావ్, అందరు చెప్పారా? అమ్మా ఇన్ని ప్రైజులు. సరే, ఎండింగ్లో ఇద్దాం మనం, మళ్ళీ జాగ్రత్తగా చూద్దామా? రైట్, స్టార్ట్. వెన్ యూ హ్యావ్ ఏ క్లారిటీ ఇన్ థాట్స్, యూ హ్యావ్ ఏ క్లారిటీ ఇన్ డీడ్స్. చేసే పనుల మీద క్లారిటీ వస్తుంది. వెన్ యూ హ్యావ్ ఏ క్లారిటీ ఇన్ థాట్స్, వెన్ యూ హ్యావ్ ఏ క్లారిటీ ఇన్ డీడ్స్, యూ విల్ హ్యావ్ ఏ క్లారిటీ ఇన్ యువర్ వర్డ్స్. మనస, వాచ, కర్మేణ, ఈ మూడిటి మీద ఉంటుంది. సత్యసాయిబాబు గారు ఏం చెప్తారంటే, థాట్స్, వర్డ్స్, డీడ్స్, ఈ మూడింటిని సమన్వయపరిస్తే ఒకదాని మీద ఒకటి అయ్యే ఓవర్లాపింగ్ కామన్ ఏరియా ఈజ్ లీడర్షిప్ అంటారు. వావ్. కామన్ ఏరియా ఆఫ్ యువర్ థాట్స్, వర్డ్స్ అండ్ డీడ్స్.
ఈ మూడింటి మధ్య అది లీడర్షిప్ అని అంటే ఒక వెన్ డయాగ్రామ్ లాగా తీసుకుంటే ఒక థాట్స్ వర్డ్స్ Center లో వస్తది. అవి దేనికి దానికే ఉన్నాయనుకోండి పొంతం లేకుండా ఉంటాయి. మూడు తీసుకొచ్చాం, ఒకదాని మీద ఒకటి వచ్చింది కదా, మూడింటి మధ్యలో ఉన్న కామన్ ఐడియా మీరు లీడర్షిప్ అనే బుక్లో ఉంటుంది, మీరు Yes. ఈ డయాగ్రామ్ కూడా దొరుకుతుంది మీకు ఎక్కడైనా, మీరు వేయచ్చు. అంటే మనం మాట్లాడే మాటలకి, మన ఆలోచన విధానానికి, మనం చేసే చేష్టలకి పొంతన లేకపోతే మనం విశ్వసనీయత పొందలేము. అవతల వ్యక్తి విశ్వసనీయత పొందాలి కదా, మనం ట్రస్ట్ వర్తీనెస్ అంటారు దీన్ని. అది పొందాలి అంటే ఈ మూడింటి మధ్య సమన్వయం ఉండాలి. ఈ మూడింటి మధ్య సమన్వయం ఉండాలంటే నీ మీద నీకు కంట్రోల్ ఉండాలి. నీ మీద నీకు కంట్రోల్ ఉండాలంటే ధ్యానం చేసుకునే శక్తి మనకు అలవాటు అవ్వాలి. అదొక అభ్యాసము. ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. మనం విన్నది ఏంటంటే మనం కొంత వయసు వచ్చినాక ధ్యానం అన్నారు కదా, ఈ DVM ద్వారా చిన్ననాటి నుండే ధ్యానం నేర్పిద్దాము అనే లక్ష్యంతో వెళ్తుంది. చిన్న పిల్లలకి, యువతకి, నేటి యువతకి. ఇప్పుడు నేను చెప్పేది అదే. Hmm. ఇప్పుడు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. నేటి యువతకే ధ్యానం ఎక్కువ కావాలి. ఎస్, దే ఆర్ నాట్ టీనేజర్స్ నౌ, దే ఆర్ స్క్రీనేజర్స్. స్క్రీనేజర్స్ ప్రతిదీ స్క్రీన్ నుంచి నేర్చుకుంటున్నారు. స్క్రీన్ బాధితులు కూడా వాళ్ళే. ఒక స్క్రీన్ మీరు తీస్తారు, ఒక డిజిటల్ మీడియా తీస్తారు, ఒక యూట్యూబ్ చూస్తారు, లేకపోతే మీరు ఒక OTTకి వెళ్తారు. డిజైర్డ్ కాంటెంట్ ఉంది, అన్డిజైర్డ్ కాంటెంట్ ఉంది, చూడదగింది ఉంది, చూడదగింది లేదు. పిల్లలకి ఇచ్చి చూస్తూ ఉండమ్మా అని మనం వెళ్ళే లోపల సర్చ్ ఇంజన్ ఆపరేషన్లో చూడకూడదు దాని వెనకాల తగిలి పిల్లలకు అదేంటో నొక్కే లోపల చూడకొని విషయం తెలుసుకునే అవకాశం ఉంది. ఇటువంటి సమయాల్లో వాళ్ళకి ఏది చూడాలి, ఏది చూడకూడదు, దేని మీద కోరిక ఉండాలి, దేని మీద అభిమానం పెంచుకోవాలి, రెండు వేరు. కోరిక వేరు, అభిమానం వేరు. కోరిక అంటే ఏముంది, ఏదైనా కోరిక, మందు కొట్టడం కోరిక ఉండొచ్చు, దొంగతనం అలవాటు పడవచ్చు, దేనైనా కోరికలు తట్టుకోవడం వాంట్స్. కానీ అభిమానం పెంచుకోవడం అంటే విల్లింగ్నెస్ టు డూ దట్. నాకు ఇష్టమైన పని. ఉదాహరణకి రాత్రి 2 దాకా పిల్లలు చదివితే మొన్నటి అందరికీ నేను చదువుకున్న 2 దాకా అని గొప్ప విషయం చెప్తాడు. అదే వాడు రాత్రి 2 దాకా క్రికెట్ మ్యాచ్ చూస్తే ఎంత ఎంజాయ్ చేస్తూ చూస్తాడు. అది ఇష్టంగా చేయాలి పని, కష్టంగా చేయకూడదు. నువ్వు ఇష్టంగా చేయాలంటే నీ మీద నీకు నియంత్రణ ఉండాలి. ప్రపంచంలో కాదు. నా సింపుల్ క్వశ్చన్, ఆర్ యూ ఇన్ సింక్ విత్ యూ? ప్రపంచం మొత్తంతో సింక్ అవుతాం మనం. రామేమనుకుంటాడో అని మాట్లాడతా పక్కింటి వాడు, ఎదురింటి వాడు, బాసు, స్నేహితుడు, టీచరు, అందరితో పక్కన కూర్చున్న రైల్లో కూర్చున్న ప్రయాణికుడు కూడా వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో బాధపడతాడు. ఎప్పుడైనా అద్దం ముందు నుంచి నేనేమనుకుంటాను నువ్వు అనుకున్నావా? నాకు కావాల్సింది ఏంటని నువ్వు అనుకున్నావా? నేను వెళ్తున్న మార్గం ఏంటి, వెళ్ళాల్సిన మార్గం ఏంటి అని నువ్వు అనుకున్నావా? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని రాజమౌళి గారి సస్పెన్స్ కాదు కదా. నీ జీవితానికి సస్పెన్స్ ఏంటి ప్రజలకి? నీ కథ నువ్వు ఎప్పుడు తెలియజెప్తావు? అలా చేయాలంటే నీ మీద నీకు నియంత్రణ ఉండాలి. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనం, మన మీద మనకి నియంత్రణ ఉంటుంది. ధ్యానం అన్నా, తపస్సు అన్నా, మెడిటేషన్ అన్నా, ఏ మాట అన్నా మనం చేస్తున్న పనిని టెంప్టేషన్ కాకుండా ఒక 10 నిమిషాల పాటు నిశ్చలమైన మనసుతోటి ఒక చోట కూర్చోవడమే ధ్యానం. సో ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూవ్మెంట్ ఇప్పుడు చాలా చాలా అవసరం అంట. 100% అవసరం. ఇది ఈ పని నేను చెయ్యాలి, ఇప్పుడే చేయాలా, తర్వాత చేయాలా? ఎస్, ఈ పని ఇప్పుడు చేయాలి, నాకు చేయాలి. ఇప్పుడు సినిమాకి వెళ్ళాలని ఉండొచ్చు, పబ్కి వెళ్ళాలని ఉండొచ్చు, మందు తాగాలి ఉండొచ్చు, లేకపోతే టెంప్టేషన్. ఓ పక్క హోంవర్క్ చేయాలి, ఓ పక్క అమ్మ ఏదో టీవీలో చూస్తుంది, నాన్న ఏదో సినిమాలో చూస్తుంది. హౌ కెన్ యూ కాన్సన్ట్రేట్? నువ్వు స్టూడెంట్వి, మీ అమ్మ నాన్న కాదు కదా. ఎస్, వాళ్ళకి స్ట్రెస్ బస్టర్ టీవీ చూడటం, నీ స్ట్రెస్ బస్టర్ చదువుకోవటమే. ఓకే. సో ఇలాంటి టైంలో ఇలాంటివి మనం ఇంట్రడ్యూస్ చేస్తే ఒక ఫిలాసఫీకి, రేపటి తరానికి మీరు చెప్పిన ఈ మూమెంట్ అనేది ఒక బ్రిడ్జ్ లాగా అవుతుంది. వండర్ఫుల్ బ్రిడ్జ్ లాగా అవుతుంది. ఎటు వెళ్ళాలో తెలియని యువతకి ఇటు వెళ్ళమని చెప్పే GPS అవుతుంది. పిల్లలంటే వాళ్ళు అడిగింది ఇచ్చేయటం, పిల్లలంటే AC రూముల్లో పెంచడం, పిల్లలంటే వాళ్ళిద్దరే ఉన్నారు ఇంజనీరింగ్ చదవటం, ప్రెషర్ కుక్కర్లో వేసి 1 1 2 2 అని ఇట్లాంటి చెప్పడమే పిల్లలు అని పిచ్చి భ్రమలో బతుకుతున్న తల్లిదండ్రులకి ఈ మార్గంలో పంపిస్తే మా పిల్లలు జీవితంలో ఎదుగుతారా? క్లాస్లో ఫస్ట్ రావటం ముఖ్యమా, జీవితంలో ఎదగటం ముఖ్యమా? జీవితంలో ఎదగడమే ముఖ్యం. మరి అలాంటప్పుడు ఆల్రౌండ్ డెవలప్మెంట్ నీకు ఎట్లా తెలుస్తుంది? విచక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? ఏది మంచి ఏది చెడు నీ మీద నీకు నియంత్రణ ఉన్నప్పుడే జరుగుతుంది. ఉదాహరణ నేను చెప్తాను. నా 19వ సంవత్సరంలో నాకు హీరో అయ్యే అవకాశం వచ్చింది. నేను, మా నాన్న, మా ఇల్లు మొత్తం అంతా హీరో ఛాన్స్ వచ్చింది అవటానికి అనుకుంటే మా అమ్మ వద్దు అంది. ఎందుకమ్మా అని అడిగాను. నువ్వు సినిమా ఇండస్ట్రీకి వెళ్తే చెడిపోతావు. చెడిపోవడం అంటే నీ దృష్టిలో ఏంటి అని అడిగాను.
ఒక్కొక్క కుటుంబానికి ఒక ఆచారం ఉంటుంది, మంచి చెడు అని నేను చెప్పను. సిగరెట్ తాగటం, మందు తాగటం, లేకపోతే నాన్ వెజ్ తినటం, లేకపోతే ఆడపిల్లల్ని అసభ్యంగా ప్రవర్తించడం, లేకపోతే టెంప్టేషన్స్, లేకపోతే జూదం ఆడటం, ఇట్లాంటి మా అమ్మ ఏదో చెప్పింది. 19వ వయసులో మా అమ్మకి నేను మాట ఇచ్చాను, అమ్మ నేను ఇవేమీ చెయ్యను, వీటన్నిటితో పాటు నువ్వు చదువు మానేస్తావు అని. నేను చదువు మానేను, వచ్చి సీఏ చదివాను, ఎంఏ చదివాను, నీకు తెలుసు ట్రైనింగ్లో ఎన్ని డిప్లొమాస్ చేసాము, ఇవాళకి కూడా నా పుస్తకాలన్నీ పుస్తకం లేకుండా చదవకుండా నాకు ఉండదు. అంటే మా అమ్మకి ఇచ్చిన ఒక మాట 19 ఏళ్ల క్రితం, 19 ఏళ్ల వయసు అంటే 43, 44 ఏళ్ల క్రితం మా అమ్మకి ఇచ్చిన మాట నేను ఇవాళకి కూడా పాటిస్తున్నాను. వాహ్, అది అందుకే మీరు ఈనాటి యువతకి మీరే స్ఫూర్తి. అంటే ఇది అసాధ్యం, ఇది మంచి, ఇది చెడు అని నేను చెప్పట్లా. మనం తలుచుకున్న పని చేయడమే మనకు మంచి. నువ్వు తలుచుకున్న పని ఎప్పుడు చేయగలుగుతావు? నీ మీద నీకు నియంత్రణ ఉంటే. పరిస్థితులు మన చేస్తే మనం ఏం చేస్తాం? రోడ్డు మీద కింద పడతాం. ఇంకోటి పక్కవాడి ప్రభావం అంటే ఏం చేస్తాం? ఇటు పోవాల్సింది అటు వెళ్తాం కదా. మన మీద మనకు నియంత్రణ ఉండాలంటే ఫోకస్ ఉండాలి. నా దృష్టిలో ధ్యానం అంటే ఫోకస్. వాహ్, యా, అల్టిమేట్ పాయింట్, ఫోకస్. ఎస్. ఇప్పుడు నన్ను అందరూ అడుగుతారు, రామ్ సార్ మీరు యాక్టరు, ప్రొడ్యూసరు, డైరెక్టరు, రైటరు, ఎడిటరు, స్టూడియో ఓనరు, లేకపోతే యాంకరు, లేకపోతే మోటివేషనల్ స్పీకరు, ట్రైనరు, హెచ్ఆర్ ఎక్స్పర్టు, ఇన్ని 10 పనులు ఉన్నాయి కదా మీకు, మీరు ఈ 10 పనులు ఎలా చేయగలుగుతారు అంటారు. నేను చెప్పే ఒకే ఒక్క మాట, యూనిఫోకస్. ఏ పనిలో చేస్తుంటే ఆ పనిలోనే నేను ఉంటాను. ఎలా ఉంటాను? ధ్యానం కాబట్టి ఉంటాను, ఏకాగ్రత కాబట్టి ఉంటాను నేను ఇక్కడ. ఇప్పుడు మీతో మాట్లాడుతూ మా ఆఫీస్లో ఏమైందో, రేపు చేసే ఈవెంట్ మేనేజ్మెంట్ ఏమైందో, లేకపోతే ఎల్లుండి చేయబోయే షూటింగ్ ఏమైందో అని నా మనసులోకి రాదు. ధ్యానం మిమ్మల్ని ఏం చేస్తుందంటే ఈ క్షణంలో మిమ్మల్ని నిలుపుతుంది. రైట్, ప్రజెంట్ మూమెంట్లో ఉండే ఈ క్షణంలో మిమ్మల్ని నింపుతుంది. నేను చేస్తున్న పని ఏంటి, ఇప్పుడు నాకు చేయాల్సిన పని ఏంటి. రైట్. మీరు నన్ను ఆబ్లిగేషన్గా ఈ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ అడుగుండొచ్చు, నేను ఇస్తాను అన్నాను, సాయంత్రం 5 తర్వాత రండి అని చెప్పాను. మీరు యథాలాపంగా ఒక ప్రశ్న అడిగినప్పుడు నా దగ్గర జవాబు వస్తాను, రాను అని 2 రకాలు చెప్పచ్చు, లేదా రండి, రావద్దు, ఏదైనా ఎస్ నో 2 చెప్పచ్చు. అక్కడ దాకానే ఆబ్లిగేషన్, ఎంఎల్ రామ్ది కానీ మన పిఎంసి ఛానల్ది కానీ అక్కడ దాకే ఆబ్లిగేషన్. ఒక్కసారి వస్తాను అని నేను చెప్పినప్పుడు ఎస్ అని చెప్పిన తర్వాత మీ ఆబ్లిగేషన్ తుడిచిపెట్టిపోయి పలక మీద నా కమిట్మెంట్ మొదలవుతుంది. ఆబ్లిగేషన్ లేదు, కమిట్మెంట్. నేను కదా వస్తాను, నా మాట ఎలా వస్తుందంటే యూనిఫోకస్. సో నేటి యువతకి ఈ ధ్యానం అనేది ఒక టూల్ లాగా ఈ 21st సెంచరీలో ఎక్స్ట్రాడినరీ టూల్ నేను చెప్తున్నాను. రెండోది ఏంటంటే ఏకాగ్రత ఎలా పెరుగుతుంది? అయితాగస్తే ఎట్లా నేర్చుకుంటారు మీరు? ఇప్పుడు నన్ను అర్ధరాత్రి 12కి ఎవడైనా నిద్ర లేపి సార్ 12 ఎక్కువ ఏంటంటే క్యాలిక్యులేటర్ అక్కల నాకు 12 1 12 24 36 48 60 72 84 96 108 120 అని చెప్పగలుగుతాయి. ఎందుకంటే ధ్యానంతో ఒకసారి తలకెక్కించుకున్నారు కాబట్టి. వావ్. ఈ తరం వాళ్ళు కూడా వాళ్ళు మనకంటే ప్రపంచం ముందు ఉన్నారు. నేను డిగ్రీలో మాట్లాడిన మాటలు మా మనవరాలు ఇప్పుడు మాట్లాడేంత అవకాశం 4-5 ఇయర్స్కి, బికాస్ దే ఆర్ ఎక్స్పోజ్ టు ఏ బెటర్ వరల్డ్ దెన్ మీ. మనం పెద్దవాళ్ళం మూర్ఖుల్లాగా నేను 3 గంటలు లైబ్రరీలో చదివా అంటే వాడు నవ్వుతాడు, నా దగ్గర గూగుల్ ఉంది గడ్డాడి, నేను ఎందుకు లైబ్రరీకి పోవాలంటాడు. గూగుల్ ఉంది, గూగుల్తో కూడా ఏముంది. బాగుందా? కేవి ప్రదీప్ గారి ప్రకారంగా ధ్యానం అంటే ఏంటి? ఫోకస్. అమ్మ బాబ్రే, ఇంత ఫోకస్ ఉంది మీకు. అయితే మేమందరం చప్పాలు కొడతాం మీకు. మనం అందరం చప్పాలు కొట్టాలి. టీచర్స్ మేమందరం మీకు చప్పాలు కొడతాం. వావ్, వారే వాటే ఫోకస్. సో తను ఏం చేస్తారట, ఒక మాట ఇస్తే 10 బై గాడ్. రవీంద్ర సార్, మనం ఇన్ని ప్రైజులు సరిపోవు సార్. ఆనంద్జీ, అసలు ప్రైజులు సరిపోయేటట్లేదు, అందరూ దారుణమైన ఫోకస్లో ఉన్నారు. కేవీ ప్రదీప్ కన్నా డేంజరస్ ఫోకస్లో ఉన్నారు మీరు. రైట్. సో మరిన్ని ప్రశ్నలకు మళ్ళీ చూద్దామా? నెక్స్ట్ ప్రశ్నలకు రెడీ ఉండాలి మరి. కమాన్, స్టార్ట్. ఏది కావాలో అది సెర్చ్ చేసుకుని ఒక పుస్తకాన్ని తీసుకుని ఎకనామిక్స్, ఈ పుస్తకం కామర్స్ అని నాకు ఏది కావాలో అది పికప్ చేసే నేను. ఈ తరం వాళ్ళకి అన్నీ ఉండటం వల్ల అన్నీ చూసేస్తున్నారు. అది చాయిసెస్, టూ మెనీ చాయిసెస్ అవటం వల్ల కావాల్సింది ఏదో అక్కర్లేనిది ఏదో తెలుసుకోలేకపోతున్నారు. నేనేంటో, నేను ఎక్కడుండాలో ఎక్కడున్నానో తెలుసుకోలేకపోతున్నారు. నాకేం కావాలి ఏది వద్దు అని తెలుసుకోలేకపోతున్నారు. వీటన్నిటికీ మరి నీకు ప్రాణప్రతిష్ఠ చేస్తే కదా విగ్రహం. నీ ప్రాణప్రతిష్ఠకి మూలమైన ఒక స్పిరిట్ ఏంటంటే ధ్యానం.
వావ్. ఆ ధ్యానం పిల్లలకి ఎంత అవసరం అంటే 10 నిమిషాలు లేచి ప్రతిరోజు ధ్యానం చేసుకున్నవాడు యూనిఫోకస్తో ఉంటాడు. వండర్ఫుల్. మీరు ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చెప్పారు నేటి జనరేషన్కి. ఇది 21st సెంచరీ జనరేషన్ మేము వాడుకుంటున్నాం అప్పుడప్పుడు. 21st సెంచరీ యూత్ అంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎరా అని చెప్తున్నాం మేము. అవును. దాని గురించి చెప్పండి. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే డిజిటల్ మీడియా ఉంది. డిజిటల్ మీడియాలో ఫస్ట్ ఏంటి? యూట్యూబ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని పెడుతున్నాడు. పక్కవాడు పోస్ట్ పెడితే దానికి లైక్ కొట్టడం, పక్కవాడు ఒక పోస్ట్ పెడితే దాన్ని షేర్ చేయటం, పక్కవాడు ఛానల్ పెడితే దాన్ని గంట కొట్టి సబ్స్క్రైబ్ చేయడం చేస్తున్నాం. కానీ నువ్వు ఎప్పుడైనా లైక్ చేసుకున్నావా? అది నీ భావాలు, నీ ఆలోచనలు, నీలో ఉన్న మంచి చెడు పక్కవాడితో షేర్ చేసావా? ఏదైనా అవకాశం వస్తే నేనున్నాను అని ముందు నిన్ను నువ్వు సబ్స్క్రైబ్ చేసుకున్నావా? 63 years వచ్చి ప్రదీప్ యూ స్టిల్ కెన్ రాక్, డైలీ 18 hours యూ కెన్ వర్క్ అని నాకు నేను అనుకోకపోతే ఎవడంటాడు? నేనేమన్నా సినిమాలో హీరో నా వెనక నుంచి కొట్టు, తొడగొట్టు, డ్యామును పొడగొట్టు, నరసింహ అని పాటలు రావడానికి. అందుకే శ్రీశ్రీ గారు ఎన్నేళ్ల క్రితం చెప్పారు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకు మాట. యువర్ వన్ మెన్ ఆర్మీ. ఫస్ట్ నిన్ను నువ్వు లైక్ చేసుకో. లైక్ చేసుకుంటే ఏం లేకపోయినా లైక్ చేసుకోవడం కాదు, స్వాట్ అనాలిసిస్ అని ఉంటుంది. స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. అంటే స్ట్రెంగ్త్ అంటే ఇక్కడ కండలు పెంచి జిమ్ము పోవటం కాదు, సామర్థ్యం. నాలో నాకు నచ్చే సామర్థ్యం ఏంటి? అద్భుతంగా ఎవరేమన్నా నేను నో చెప్పను. అందరూ ఎస్ చెప్పడానికి 100 సార్లు ఆలోచిస్తారు, నేను నో చెప్పడానికి 100 సార్లు ఆలోచిస్తాను. ఎందుకు నో చెప్పాలి? ఏమవుతుంది? ఒక అరగంటే కదా నా టైం. అకామిడేటివ్ ప్రిన్సిపల్. ప్రతిదీ అకామిడేటివ్. మీరన్నా చేస్తూ, ఎవరన్నా చేస్తూ, ఏం చేసినా చేస్తూ, ఎవరో సార్ ఏదైనా ఉద్యోగం ఉందా, ఎవరికైనా ఏం చదివామా, ఒక్క ఫోన్ కాల్ ట్రై చేస్తాను అక్కడ అయితే అవుతుంది, లేకపోతే లేదు. ఈ అకామిడేటెడ్ ప్రిన్సిపల్ ఎప్పుడు వస్తుంది అంటే మనం లైక్ చేసుకున్నప్పుడు వస్తుంది. నాకు నేను నచ్చేయాలి కదా. ప్రపంచం నచ్చటం, అవార్డులు, రివార్డు. ఒక కుర్రాడు, ఇప్పుడు యూత్ ఛానల్ కాబట్టి చెప్తున్నాను ఇది, చాలా ఒక 4-5 years బ్యాక్ హైదరాబాద్ జాన్సన్ గ్రామర్ స్కూల్, ఎల్బీ నగర్లో ఒక స్కూల్ ఉంది. నేను వాళ్ళకి ఫ్యాకల్టీగా వెళ్ళి లీడర్షిప్ మీద మాట్లాడుతున్నాను. ఒక 7th class చదువుతున్న పిల్లాడు ఒకడు, నేనేదో సక్సెస్ గురించి మాట్లాడుతుంటే ఇలా చేయెత్తాడు. చెప్పమ్మా అన్న, కెన్ ఐ యాడ్ సంథింగ్ అన్నాడు. డౌట్ అడగల అబ్బాయి. నేను ఇంకేదన్నా మీకు చెప్పిన దానికి యాడ్ చేయనా అని అడిగాడు. ఆశ్చర్యపోయాను. చెప్పు నాన్న. నీ పేరేంటి? ఏదో శేఖరో సుమంతో ఏదో చెప్పాడు, నాకు గుర్తులేదు. నాకు సక్సెస్కి అచీవ్మెంట్కి మధ్య తేడా తెలుసు అన్నాడు. స్టన్ అయిపోయాను. ఎంత సెన్సిటివ్ రేఖ ఉంటుందంటే రెండింటి మధ్య. సక్సెస్ అంటే ఏంటి, అచీవ్మెంట్ ఏంటి? చెప్పు నాన్న అన్న. 7వ క్లాస్ చదివి ఆ పిల్లాడు నాకు జ్ఞానబోధ చేశాడు. ఏమన్నాడంటే, సక్సెస్ అంటే వాట్ అదర్స్ మెజర్ ఇన్ మీ. పక్కవాడు నాలో కొలిచేది విజయం. నా కార్లు ఎన్ని, బంగ్లాలు ఎన్ని, నా అవార్డులు ఎన్ని, చదువు ఎంత, డిగ్రీ ఎంత, నాకు ఎన్ని లైకులు, ఎన్ని షేర్లు, ఎన్ని సబ్స్క్రిప్షన్స్, నా యూట్యూబ్ ఛానల్కి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నా ఇన్స్టాగ్రామ్కి ఎంతమంది ఇవన్నీ మెజర్మెంట్ ఎక్స్టర్నల్గా ఉండేది సక్సెస్ అన్నాడు అని చెప్పాడు. అచీవ్మెంట్ ఈజ్ టు సెల్ఫ్ అన్నాడు. వావ్. నాకు నేను సాధించేది అచీవ్మెంట్, నేను సాధించింది అదర్లు, వేరే వాళ్ళు గుర్తించేది సక్సెస్. చెప్పేస్తున్నారు కదా, ఇన్ని ప్రైజులు ఎక్కడ ఇవ్వాలి? మేము ఆపేద్దాం, సరిపోతుంది. ఇక నెక్స్ట్ ప్రోగ్రామ్ వెళ్ళి నో అంటే వద్దు, వీడియో వద్దు. వీడియో కావాలా? ఏమున్నది అందులో? ఏంటండి? ప్రైజెస్? అమ్మ బాబ్రే, మహా షార్ప్ తయారు చేశారు మేడం, లక్ష్మీ మేడం. వండర్ఫుల్. ఏమి ప్రిన్సిపల్? ఒక ప్రిన్సిపల్ అని చెప్పారు. ఏం ప్రిన్సిపల్ అట? ఏది నో చెప్పకుండా అన్నిటికీ ఓకే చెప్తాడు. ఏం ప్రిన్సిపల్ అది? ఆన్సర్ చెప్పండి ఇప్పుడు. అవును, అవును, కరెక్ట్. ఆ నో చెప్పకుండా ఉండే ప్రిన్సిపల్ పేరు ఒకటి చెప్పాడు. అది చెప్తే మిగతా వాటి అన్నిటికీ ప్రైజులు వస్తాయి. కానీ ఆయన పేరు కాదు, నో అని చెప్పకుండా ఉండడానికి ఒక ప్రిన్సిపల్ పేరు చెప్పాడు. పోనీ ఫోకస్లో ఇంకొక పదం వాడారు, ఫోకస్. అమ్మ బాబ్రే. సరే అయితే యూనిఫోకస్తో చూడండి, మిగతా మళ్ళీ మాట్లాడుకుందాం. ఆన్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ బెటర్ అన్న అంటే చెప్పాడు. నేను కవిత్వం రాస్తాను, ప్రపంచం మొత్తానికి అది పిచ్చి గీతల్లో ఉంటుంది,
కానీ నా భావాన్ని వ్యక్తపరచని ఆనందం నాకు ఉంటుంది. స్వీయ సంతృప్తి కంటే మించిన అచీవ్మెంట్ లేదు. సెల్ఫ్ కంటెంట్మెంట్ ఈజ్ ద బెస్ట్ అని ఒక 7th క్లాస్ పిల్లలు చెప్పాడు. మరి ఇలాంటి వాళ్ళకి మనలాంటి ఛానల్ వచ్చి, మనలాంటి మూమెంట్స్ వచ్చి, పత్రిజీ గారు లాంటి గురువు మార్గంలో ప్రయాణించే అవకాశం వచ్చి, ఇలాంటి ఛానల్ తీసుకొచ్చి ముందుకెళ్ళే అవకాశం వస్తే వీళ్ళు ఎంతమంది బాగవుతారు. రైట్. ఇలాంటి ప్రిన్సిపల్స్ అన్ని అందరికి అందుతాయి, అందరికీ వరల్డ్ వైడ్గా. ఇప్పుడు నేను చెప్పే మాట, ఈరోజు నాకు ఒక కారు యాక్సిడెంట్ అయింది అనుకున్నాను, ఏది శాశ్వతం కాదు కదా, లేదా అనుకోకుండా నేను నా జీవితం అంతమైంది అనుకున్నాను. ఎవరైనా, నేను కాదు, నేను 100 ఏళ్ళు బతుకుతా, అది వేరే విషయం, మామూలుగా చెప్తున్నాను. ఓకే, అయింది అనుకున్నాను. నా జ్ఞానం అంతా నాతో అంతరించిపోతుంది కదా. ఇప్పుడు ఇక్కడ నిక్షిప్తమైంది, 10 మందికి ప్రాచుర్యం పొందుతుంది. ఎవడైనా కావాలనుకుంటే వెనక్కి తీసి దాన్ని రివైండ్ చేసుకుని చెప్పగలడు, 100 మందితో షేర్ చేయగలడు. అలాగే కదా మీ దగ్గర మేము ఏం మాట్లాడినా మిలియన్స్ ఆఫ్ పీపుల్ దగ్గర వెళ్తుంది. అప్పుడు 17లో మాట్లాడినది కూడా ఇప్పటికి కూడా సర్క్యులేషన్లో ఉంటుంది, వైరల్ అవుతూ ఉంటుంది. నా దృష్టిలో ఏంటంటే ఇలాంటి ఛానల్స్ వల్ల మీరు లైక్ చేసుకునే అవకాశం వస్తుంది. లైక్ చేసుకోవటం ఏంటమ్మా, నాకు నేను నచ్చాలి. ఎందుకు నచ్చాలి? ఆత్మన్యూన్యతా భావంతో ఆత్మహత్యల దాకా నేటి తరం వెళ్ళిపోతున్నారు. రీజన్స్ వింటే ఆశ్చర్యపోతారు. టీచర్ కోప్పడ్డాడను, సైన్స్లో తక్కువ మార్కులు వచ్చాయను, అమ్మ నాన్న ఇద్దరు కొనమన్నది కొనకుండా ఉండటము, లేకపోతే ఏంట్రా మీ బాబాయ్ కొడుకు ఎక్కువ వచ్చినా నీకు తక్కువ వచ్చాయని అంటాము. ఈ చిన్న చిన్న వాటికి ఆత్మహత్యల దాకా వెళ్ళిపోతున్నారు. రెండో సైడ్, కనీ పెంచి విద్యాబుద్ధులు నేర్పించిన తల్లిదండ్రులు ఇది తప్పు, చదువుకో, నువ్వు వాడితో మాట్లాడకు, ఇచ్చేయకో, నో అది అని చెప్పేవాడేమో విలన్లు అయిపోయారు. ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనో ఏం బుజ్జి పాప ఎలా ఉన్నావు, హౌ ఆర్ యూ అని అడిగేవాడు హీరో అయిపోయాడు. వాళ్ళకు స్నేహం చెయ్యొద్దని నేను చెప్పట్లా, నీకు తెలియాలి కదా మంచేదో చెడేదో. మన మంచి కోసం కదా డాక్టర్ చేదు మందు ఇచ్చేది. డాక్టర్కి ఏం సరదా కాదు కదా, నీ చేదు మందు తాగిచ్చాలి, శాడిస్ట్ కాదు కదా డాక్టరు. తల్లిదండ్రులైనా అంతే కదా. సో ఈ విచక్షణ ఎప్పుడు వస్తుందంటే వాళ్ళ మీద వాళ్ళకి నియంత్రణ ఉన్నప్పుడు వస్తుంది. మళ్ళీ నేను అదే మాట చెప్తాను, వెన్ యూ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ యువర్ సెల్ఫ్. ఒక అబ్బాయిని ఎవడో అడిగాడు, కార్ స్పీడ్గా పోవాలంటే ఏ పార్ట్ బాగుండాలి అని అడిగాడు. అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, యాక్సిలేటర్ సార్, తొక్కుతుంటే స్పీడ్గా పోవాలన్నాడు. చెప్పి నేను నవ్వి కాదు అన్నాడు. పక్కన ఇంకో అమ్మాయికి వచ్చింది, నాకు తెలుసు సార్ అని. చెప్పమ్మా. బ్రేకు అన్నాడు. బ్రేక్ ఎలా అవుతుంది, యాక్సిలేటర్ స్పీడ్గా తీసుకెళ్తే బ్రేక్ ఆపుతుంది కదా అని. బ్రేక్ బాగా పనిచేస్తున్న నమ్మకం మీద యాక్సిలేటర్ తొక్కితే కారు ఎంత దూరమైనా మనం ప్రయాణం చేయగలమంట. వాహ్, నీ ప్రగతికి నీ నియంత్రణ బేసిస్. బ్రేక్ లేదు అన్న డౌట్ వస్తే అసలు ఎక్సిలేటర్ కాదు కదా, ముందుకే వెళ్ళాము. ఒకవేళ యాక్సిలేటర్ తొక్కి బ్రేక్ పనిచేయాలి, ఏమైపోతుంది మన బతుకు? రైట్. బ్రేక్ ఉందన్న ఒక కాన్ఫిడెన్స్, ఒక నమ్మకంతో యాక్సిలేటర్ అన్నప్పుడు. సిమిలర్లీ నీ మీద నీకు నియంత్రణ, నేనున్నాను నాతో, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ, నేనున్నాను నాతో అనే ఒక నమ్మకం ఉంటే ఎంత దూరమైనా ఎక్కడికైనా మనం ప్రయాణం చేయొచ్చు. వాహ్, అల్టిమేట్. సో ఆ నియంత్రణ రావాలంటే మళ్ళీ నేను మొదటికి వెళ్తున్నాను. మంచేదో చెడేదో నీకు తెలియాలి. మంచేదో తెలియాలంటే మన మనసులో అసంఖ్యాకమైన ఆలోచనలు ఉంటాయి, వరదలే పొంగుతూ ఉంటాయి. షుడ్ ఐ నాట్, కెన్ ఐ డూ, కెన్ ఐ నాట్. పిల్లలు కదా, వాట్ ఈస్ ద రైట్ చాయిస్? ధ్యాన సాధన చేస్తే రైట్ చాయిసెస్ కి వెళ్తారు, రైట్ చాయిసెస్ తీసుకుంటారు. ఎలా చెప్తారు? శిల్పం అంటే చెక్కితే వచ్చే శిల్పం కాదు. నా డెఫినేషన్ ఇది ఎక్కడ ఉండదు, నేను నేర్చుకున్న జీవితంలో చెప్తున్నాను. శిల్పం అంటే చెక్కితే వచ్చే శిల్పం కాదు, శిల్పం అంటే చక్కగా మిగిలే శిల్పం అంటే అక్కర్లేనివన్నీ తొలగిస్తే మిగిలిన అందమైన శిల్పం అని. మనం కూడా ఇఫ్ యూ కెన్ డిస్ట్రాయ్ యువర్ ఈగో, యువర్ నెగటివిజం, యువర్ క్యారింగ్ లోడ్స్, నీలో ఉన్న మైనస్లన్నీ నువ్వు డిస్ట్రాయ్ చేయగలిగితే మిగిలిన ప్లస్ తోటి నువ్వు శిల్పాన్ని పోతావు. వావ్, ఇప్పటి వరకు శిల్పాన్ని చెక్కుతారు అని విన్నాం, అనవసరమైంది తీసేస్తే వచ్చేదే శిల్పం. అందరిలో ఒక అద్భుతమైన శిల్పం ఉంది. ఇప్పుడు నేను అందరూ ప్రదీప్ గారు మంచివారంటే నేను అక్కర్లేని విషయాలు తీసేశాను. ఓకే, పక్కవాడి మీద కోపం, పక్కవాడి మీద అసూయ, వాడేదో అన్నాడని క్యారీ చేయటం, వాడని ఉంటాడు. రోడ్డు కడ్డంగా నేను వెళ్ళాను, కారాడు యదవా అని తిట్టుంటాడు నన్ను. నేను ఆ క్షణం నన్ను కావాలి ప్రదీప్ గారు వెధవా అన్నవాడు. రోడ్డు కడ్డంగా వచ్చిన ఒక అతన్ని వాడు కోపంలో, అసహనంలో, ఎక్కడ నేను చచ్చిపోతాను అనే భయంతో, ఆందోళనతో నన్ను అక్కడ ఒక మాట అన్నాడు. సో డోంట్ లుక్ ఎట్ ద వర్డ్స్, లుక్ ఎట్ ద ఇంటెన్షన్ బిహైండ్ ద వర్డ్స్. రైట్. ఏ ఉద్దేశంతో
ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మన మీద మనకి నియంత్రణ. మళ్ళీ ధ్యానం చేస్తేనే మన మీద మనకి నియంత్రణ వస్తుంది. రైట్, వండర్ఫుల్గా అద్భుతమైన పాయింట్స్ చెప్పారు భయ్య. ఇంకోటి, మీరు జూమ్ ఎన్ని ప్రాబ్లమ్స్ని లిమిట్ అయ్యి చూస్తున్నారు కదా, ధ్యానంతో మీరు అన్నారు యూనిఫోకస్తో జూమిన్ అంటారు కదా, దాని గురించి చెప్పండి. అంటే నేను ఎప్పుడు చెప్పేది ఒకటే అండి, ప్రపంచంలో నాకే సమస్యలు ఉన్నాయని చాలామంది భావం. ముఖ్యంగా నేటి విద్యార్థులకు, యువతకైతే నాకున్నన్ని సమస్యలు ఈ ప్రపంచంలో ఎవ్వడికి లేవు, అందరూ ప్రపంచం అంతా బాగుంది, నాకే సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు నాకు బట్టతల సమస్య అనుకుందాం, బట్టతల ఒక సమస్య అనుకుందాం. ఒక్క సెకండ్ ఆలోచిస్తే అరే నాకు పౌడర్ ఖర్చు లేదు, సబ్బు ఖర్చు లేదు, నూనె ఖర్చు లేదు, హాయిగా ఉన్నానని ఒక పాజిటివ్ సైడ్ వస్తుంది. 4 ఏళ్ల మా మనవరాలు ఒళ్ళో నేను పడుకుంటే ఇట్టా ఏదో రాస్తాను, తాత ఏంటి ఇక్కడ అని ఏదో అడిగి, పర్లేదులేమ్మా అని పౌడర్ తీసి రాసింది. ఏం చేస్తున్నావు? మేకప్ జీవితాంతం మేకప్ చేసుకుంటూ ఉన్నాలేవే అని అన్నాను. తాతకి జుట్టు లేదు అన్న, వెనక ఉంది అంది. లేని దాని గురించి నేను బాధపడితే ఇంకా నీకు వెనక ఉంది తాత, ఉన్నదాంతో తృప్తిపడనే ఫిలాసఫీని 4 ఏళ్ల నా మనవరాలు నాతో చెప్పింది. వాహ్, జుట్టు లేదు అని మీరంటే వెనుకుంది అన్నది. బా అంటే లైఫ్ ఈజ్ లైక్ దట్. యూ కెన్ చూస్ టు బి గుడ్, యూ కెన్ చూస్ టు బి హ్యాపీ, యూ కెన్ చూస్ టు బి కంటెంటెడ్ వెన్ యూ హ్యావ్ ఎ కంట్రోల్ ఆన్ యువర్ సెల్ఫ్. ఉంది అని ఎవరు చెప్పారు? వయసు ఎంత? మీరు మామూలుగా చూస్తలేరు, యూనిఫోకస్ కన్నా డేంజరస్ ఫోకస్ ఉంది. కంటిన్యూ. జూమ్ బ్యాక్ అంటే సమస్య నా ఒక్కడికే ఉంది కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్కడికి సమస్య ఉంది. అన్ఫార్చునేట్లీ మనమేమనుకుంటాం నాకే సమస్య, నాకు వచ్చిన సమస్య, నాకు ఒంట్లో బాగా నీకేం తెలుసునా, నేను ఇట్లా చేస్తున్నా నీకేం తెలుసు, నా సమస్య. నేనేం చెప్తా అంటే జూమ్ బ్యాక్. జూమ్ ఇన్ చేస్తే మీరు ఒక్కరే కనిపిస్తారు, జూమ్ బ్యాక్ చేస్తే మీతో పాటు వెనక చెట్టు కనిపిస్తుంది, అక్కడ కెమెరా కనిపిస్తుంది, కెమెరామెన్ ఉంటాడు, వెనక మా నాన్నగారి ఫోటో ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. అట్లా సిమిలర్లీ వెన్ యూ జూమ్ బ్యాక్, ప్రపంచంలో మనం ఎంత, ఇంత 740 కోట్ల మంది ఈ ప్రపంచంలో. ఏషియా ఎంత, ఇండియా ఎంత, అందులో హైదరాబాద్ ఎంత, అందులో సోమాజిగూడ ఎంత, అందులో నా ఆఫీస్ ఎంత, అందులో నేనెంత, నా సమస్య ఎంత. నాకే సమస్య, నీకు లేదని అంటల్లా. సమస్య ఉన్నది వాస్తవమే. మనకి ఎందుకు ఎగ్జామినేషన్లో పిల్లలు చదువుకునే వాడు చెప్తా, ఎగ్జామినేషన్లో క్వశ్చన్లు ఎందుకు ఇస్తారంటే ఆన్సర్స్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్. ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది అని తెలుసుకోవడమే పరీక్ష. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది, ప్రతి ప్రశ్నకి జవాబు ఉంది. ప్రతి ప్రశ్నకు జవాబు ఉంది. లేకపోతే ఎందుకు ఇస్తాడు అక్కడ? అంతే. హౌ మెనీ స్టేట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా అంటే 28 అని జవాబు ఉంది కదా, నాకు తెలియపోవచ్చు. ఓకే, ఆ ప్రశ్నకు సమాధానం మనకు తెలియకపోవచ్చు కానీ ఉంది, ఆ సెకండ్లో తెలియపోవచ్చు. ఓకే, తెలుసుకోవాలని జిజ్ఞాస ఉంటే నెక్స్ట్ సెకండ్లో తెలుస్తుంది. అరే చదివాం కదా ఎప్పుడు ఉందని ఒక సెకండ్ ధ్యానం చేస్తే 28 అనే ఫిగర్ కనిపిస్తుంది. 28తో మైండ్ మ్యాప్ చేసుకున్నామంటే 28 ఏముంది, 28th నాడు ఎన్టీ రామారావు గారు పుట్టారు, May 28th అని మన మైండ్కి చెప్పుకున్నాం అనుకో. ఎన్ని స్టేట్స్ ఉన్నాయంటే ఎన్టీఆర్ అనుకుంటే ఎన్టీఆర్ అనగానే May 28th పుట్టాడు, 28th నాడు ఇక్కడ ఉంది. ఇదంతా ఎక్కడ వస్తుంది? ఫోకస్, అటాచ్మెంట్, మైండ్ మ్యాపింగ్. అది ఎక్కడి నుంచి వస్తుంది? ధ్యానం చేస్తేనే వస్తుంది. వాహ్, జూమ్ ఇన్ అనేది అసలు జూమ్ బ్యాక్ ఫస్ట్, తర్వాత జూమ్ ఇన్ ఆన్ యువర్ గోల్స్. జూమ్ ఇన్. అచ్చా, ఇంత ప్రపంచం ఉంది, అంతా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రపంచం మొత్తం ధ్యానం అంటే ఏంటి? ఈ ప్రపంచం అంతా కనిపిస్తుంది. కళ్ళు మూసుకున్నా, నాకు స్విట్జర్లాండ్ ఉంది, అమెరికా ఉంది, అన్నీ ఉన్నాయి. నేను కొంచెం దగ్గర చేసుకున్నా, ఇండియా వచ్చింది. ఇంకా దగ్గర చేసుకున్నా, నాకు ఇప్పుడు కైలాసగిరి కనిపిస్తుంది. ఇంకా దగ్గర చేసుకున్నా, హిమాలయం కనిపిస్తుంది. ఇంకా దగ్గర చేసుకున్నా, ఒక ప్రాతకాలంలో ఉండే ఒక సూర్యుడు కనిపిస్తాడు. ఇంకా దగ్గర చేసుకున్నా, దాని వెనుక పత్రిజీ గారు కనిపిస్తారు. ఇంకా దగ్గర చేస్తే శూన్యం కనిపిస్తుంది. అదే ధ్యానం. జూమ్ బ్యాక్ అయితే సమస్య చిన్నగా కనబడుతుంది. సమస్యలు వచ్చినప్పుడు జూమ్ బ్యాక్ చేయాలి. జూమ్ బ్యాక్. లక్ష్యం ఉన్నప్పుడు జూమ్ ఇన్ చేయాలి. జూమ్ ఇన్ వెళ్ళాలి, దాని దగ్గరికి వెళ్తాం. అల్టిమేట్. ఇంకా మీరు జంధ్యాల గారి ద్వారా ఇన్స్పిరేషన్ పొందారు, వారితో హాస్య వల్లరి ఎన్నో చేశారు మీరు. వారిది ఒకటి చదివాం, కస్క్రీమా పాదహి. అది నేటి యువతకు, విద్యార్థులకు ఎలా వర్తిస్తుందో చెప్పండి. నాకు ఫుల్ ఫామ్ గుర్తులేదు, ఆనెస్ట్గా చెప్పాలంటే. మీరు చెప్పండి. కస్క్రీమా పాదహి. కా అంటే కథ, కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం. అదే ఫైన్, నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది అది. అంటే నేటి విద్యార్థులకు ఎలా వస్తుందంటే, గాన్ ఆర్ ద డేస్ దట్ యు ఆర్ జస్ట్ 1 person.
నేను చదువుకుంటాను, నేను ఇది చేస్తాను, అది చేస్తాను. ఈరోజు చూడండి, ఒక డాక్టర్ ఎన్ని పనులు చేస్తున్నాడు, ప్రాక్టీస్ చేస్తున్నాడు, మేనేజింగ్ ఈజ్ ఓన్ డైరీ. పొద్దున పూట ఇప్పుడు మీకు చూపిస్తా, 7:30 to 8:30, నైట్ 7:30 to 8:30, 2 hours మేము ఆన్లైన్ వీడియో కన్సల్టేషన్తో అవైలబుల్ అని డాక్టర్లు పంపిస్తున్నారు. ఎస్. అంటే ఇదివరకు హాస్పిటల్లో పనిచేసేవారు, ప్రాక్టీస్. ఇప్పుడు ప్రాక్టీస్ కూడా కనుక ఇంట్లోనే ఉంటున్నాడు, అవతల వ్యక్తిని చూస్తున్నాడు, నీ సమస్యని చెప్తా, నేను ఇక్కడ రాస్తున్నాను, మీకు వాట్సాప్ చేస్తున్నాను, మీరు గూగుల్ పే 1000 రూపాయలు నాకు పంపిస్తున్నారు, డాక్టర్ ఫీజు అయిపోయింది, మందుల షాప్ వాడికి వాట్సాప్ చేస్తే వాడి ఇంటికి వచ్చి తీసుకొస్తాను. ప్రపంచం అంతా చిన్నగా మారిపోయింది. యు నీడ్ టు బి మల్టీ టాలెంటెడ్ పర్సన్. కస్క్రీమా పాదహి అంటే ఏంటిది? కా అంటే అబ్బో, స్క్రీ అంటే స్క్రీన్ ప్లే, కా స్క్రీ, మా అంటే ఇంకా పా అంటే కా అంటే కథ. చెప్పండి. స్క్రీ అంటే స్క్రీన్ ప్లే, మా అంటే మాటలు, పా అంటే పాటలు, దా అంటే దర్శకత్వం, హీ అంటే హీరో హీరోయిన్. నీ కథకు నువ్వే హీరో, నువ్వే డైరెక్టరు, నువ్వే కథ, నువ్వే స్క్రీన్ ప్లే. అది చెప్తున్నాడు. మీరు చెప్పండి, జూమ్ ఇన్, జూమ్ అవుట్ దేని గురించి చెప్పాడు? సమస్యలు ఉంటే, ఎగ్జామ్ ఫియర్ ఉంటే జూమ్ బ్యాక్ కదా. ఎగ్జామ్ అంటే ఆనందం ఉంటే జూమ్ ఇన్. ఓకేనా? ఎస్ ఆర్ నో? స్టేజ్ మీద మాట్లాడడం భయం అయితే జూమ్ బ్యాక్, ధైర్యంగా వచ్చి మాట్లాడితే జూమ్ ఇన్. క్లియర్గా అర్థమైంది కదా సార్? మీరు మామూలుగా తయారు చేస్తలేరు ఇక. వండర్ఫుల్. ఇంకా కొద్ది నిమిషాలు ఉంది, కంప్లీట్ చేసుకున్న తర్వాత రవీందర్ సార్ టీచర్స్ అద్భుతమైన విషయాలు చెప్పడానికి రెడీ ఉన్నారు. చూద్దామా మరి, ఇక ఆపేద్దామా? రెడీయా? ఆల్ రైట్. దర్శకత్వం, నటన, నిర్మాత, ఎడిటింగు అన్నీ కూడా నేను అదే మీకు యాప్ట్ అది, అందుకే మీ ద్వారా చెప్పబడాలి అది. అంటే ఈరోజు ఒక యాక్టరే కెమెరా ముందు వస్తున్నాడా? సుమక్కత్తే యాంకరింగ్ చేస్తుంది? లేదు కదా. ఎవ్రీ హౌస్ వైఫ్ రీల్స్ చేస్తుంది, రోల్స్ చేస్తారు, ఎవ్రీ స్టూడెంట్ ఇన్ఫ్లుయెన్సర్ అవుతున్నాడు, మార్కెటింగ్ చేస్తున్నారు, కెమెరాతో నుంచుంటున్నాం, నమస్కారం మా ఛానల్కి స్వాగతం అంటాం. ఇదివరకు 4 ఛానళ్ళు ఉండేవి, ఇప్పుడు 4 లక్షల ఛానల్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. ఎవరింట్లో వాడు ఛానల్ తెరుస్తున్నాడు. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, ఇఫ్ యు ఆర్ నాట్ ఎ ఫైనాన్షియల్ అనలిస్ట్, ఇఫ్ యు ఆర్ నాట్ ఎ యాక్టర్, ఇఫ్ యు ఆర్ నాట్ ఎ డాక్టర్, మనకి ఎవడికి వచ్చేసి పొద్దునే వాకింగ్కి వెళ్తున్నాం, మనకు తెలిసి మాట్లాడుతున్నాం. ఒక్క సెకండ్ మీరు ఎంత ప్రపంచం ఎలా మారిపోయిందో చెప్తాను. ఓ డాక్టర్ ఏవో మందులు రాస్తే నేను బయటకు వచ్చి కొనుక్కునేవాడిని. నా కొడుకు ఏదో మందు రాశాడు, నేను బయటకు వచ్చి కొనబోతున్నాడు, 1 second డాడ్ అన్నాడు. అని దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయని గూగుల్ చేసి ఇప్పుడు కొన్నా అన్న అని చెప్తున్నాడు. వా, ఇంత మార్పు యువతలో వచ్చిందంటే నువ్వు మల్టీ టాలెంటెడ్గా ఉండాలి. నువ్వే నీ జీవితాన్ని కథ రాసుకో, స్క్రీన్ ప్లే రాసుకో, నువ్వే నీ జీవితాన్ని డైరెక్షన్ చేసుకో, నీ జీవితాన్ని నువ్వే నిర్మించుకో, అక్కర్లేనివన్నీ కూర్పు చేసి పక్కన పడేసి నువ్వే సంగీతం సూపర్ రిథమిక్గా, నువ్వే మొత్తం అంతా ర్యాపులు చెప్పుకుంటూ జీవితాన్ని నడుపు, నువ్వే దాన్ని ఎగ్జిబిట్ చేయి, సినిమా థియేటర్లు చేయి, నువ్వే దాన్ని ట్రాన్స్మిట్ చేయి, 100 మందికి ఛానల్లో పంపించు, నువ్వే దాన్ని సబ్స్క్రైబ్ చేయి, నిన్ను నువ్వు చూసుకుని శబాష్ అనుకో. ఎవరి జీవితానికి వాళ్ళే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, హీరో హీరోయిన్. మళ్ళీ చెప్తా, టు బీ ఆర్ నాట్ టు బీ యువర్ చాయిస్. నువ్వు అక్కడెక్కడో మన సింగరేణి కాలనీస్ దగ్గర ఉండిపోతే అక్కడే పనిచేస్తుండేవాడి. నువ్వు అక్కడి నుంచి బయటకు వచ్చావు, యూ బికమ్ ఎ ట్రైనర్, యూ బికమ్ ఎన్ యాంకర్, ఒక భక్తి మార్గంలో వెళ్ళావు, ధ్యాన మార్గంలో వెళ్ళావు, ఛానల్ దగ్గరికి వెళ్ళావు, ఈరోజు నీకంటూ సబ్స్క్రైబ్ చేస్తున్నా. నువ్వు అనుకున్నావు ఇలా మాట్లాడగలనని? అప్పుడైతే అక్కడ ఉన్నప్పుడు అనుకోలేదు కదా. జేసీఐలో మీ స్ఫూర్తితోనే అనిపించింది అప్పుడు. అట్లా అడుగు బయటికి వేస్తే కంఫర్ట్ జోన్ నుంచి బయట చూస్తారు. సో ఇవాళ తరానికి నేను చెప్పేది ఏంటంటే మల్టీ టాస్కింగ్ చేయండి. ఫస్ట్ స్టెప్ మీరందరూ చేయాల్సింది మాట్లాడండి. ఎవరు కనిపిస్తే వాళ్ళతో మాట్లాడండి. ప్రాబ్లం ఎక్కడవుతుందంటే గొంతులో పెట్టుకొని చెప్పట్ల. తల్లిదండ్రులు ఈరోజు ఎంత దయనీయమైన సిచ్యువేషన్లో ఉన్నారంటే, ఫేస్బుక్లో పిల్లాడు ఫీలింగ్ ఎలోన్, ఐఎమ్ ఫీలింగ్ డిజెక్టెడ్ అని ఏదో పోస్ట్ పెడితే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లోనో
వాడి ఫ్రెండ్ ఎవడో చూసి వాడు అరే మా ఫ్రెండ్ సునీల్కి ఇట్ట అయిందట అని వాళ్ళ నాన్నతోనో అమ్మతోనో చెప్తే వాళ్ళ నాన్న ఫోన్ చేసి వీడి ఫాదర్తో చెప్తే కానీ వీడికి తెలియట్లా కొడుకు బాధలో ఉన్నాడని. ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలి? మాట్లాడాలి. ప్రతి పిల్లాడు మాట్లాడాలి, బయటకు వచ్చి మాట్లాడు, కష్టంతో మాట్లాడు, సుఖంతో మాట్లాడు. నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాను. ఒక సెమినార్కి వచ్చావనుకున్నారా, నువ్వు వచ్చావు అక్కడ 500 మంది ఉన్నారు అక్కడ. నీ కళ్ళు అప్రయత్నంగా తెలిసిన వాడు ఎవడున్నాడా అని చూస్తాయి. పెళ్ళికి వెళ్తే కూడా ఎవడని తెలుసామని ప్రదీప్ సార్ తెలుసని వచ్చి సార్ బాగున్నారా నాతో మాట. నేనేం చెప్తా అంటే జీవితంలో పిల్లలు నేర్చుకోవాల్సింది. ఒక సెమినార్కి మీరు వెళ్తే 500 మంది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే, ఒక్కడే తెలిసిన వాడు ఉంటే, ఒక్కడే ఎలా అయినా తెలిసి వాడిని ఎప్పుడైనా పలకరించవచ్చు. నువ్వు ఎక్కడైనా కూర్చుంటే ఆ పక్కవాడు నీకు తెలియటం మొదలు పెడతాడు. కొత్త సబ్జెక్టు, కొత్త మ్యాటరు, కొత్త స్నేహితులు, కొత్త ఆలోచనలు మనకి రావటం మొదలెడతాయి. నువ్వు తలుపు తీస్తే కదా ఫ్రెష్నెస్ వస్తుంది, గాలి వస్తుంది, అతిథి వస్తాడు. నువ్వు తలుపు మూసుకుంటే అతిథి ఎక్కడి నుంచి వస్తాడు? ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్ అండ్ ఓపెన్ టు లర్న్, దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ థింగ్స్ అవుట్ సైడ్ టు లర్న్. మరి మనం ఏం చేస్తున్నాం? మనమే కుదించుకుపోయి పక్క వ్యక్తి కనిపిస్తే మాట్లాడతా. హాల్లో ఎవరో ఉంటారు, నాన్న ఫ్రెండ్ కూర్చుంటాడు, హాయ్ డాడ్ హౌ ఆర్ యూ అన్న, మా ఫ్రెండ్ నమస్తే అంకుల్ బాగున్నారా అని చెప్పి ఇట్లా వెళ్ళటం లేదు కదా. వాడు అరే అంకుల్ వచ్చారు నమస్కారం, నమస్కారం పెట్టిన తర్వాత నమస్కారం పెట్టు. వండర్ఫుల్ ప్రదీప్ గారు. చివరగా మీరు ఒకటి చెప్పండి, మీ ద్వారా అందించబడిన అదే మెసేజ్ లాగా కూడా ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూమెంట్ సందర్భంగా యువతకు మీరు ఇచ్చే సందేశము. మనలో ఉన్న 5 men ఆర్మీ గురించి చెప్తారు. ప్రతి ఒక్కరిలో ఆర్మీ ఉన్నారు. 5 men పంచపాండవులు బయట లేరు మనలో అని. సో మీ సందేశంగా అది చెప్పాలని నేను ఎప్పుడు చెప్పినా ఒకటి చెప్తా, ధ్యాన విద్యార్థి మూమెంట్ పిల్లలందరికీ చెప్తున్నా, మీ మీద మీరు నియంత్రణ చేసుకోండి, ధ్యానం చేసుకోండి. మిమ్మల్ని, మీ జీవితాన్ని మీరే దిక్సూచి, యువర్ జీపీఎస్ ఆఫ్ యువర్ లైఫ్. అలా ఉండాలంటే మీలో మీరు మ్యాక్డొనాల్డ్స్కి వెళ్తే ఒక కాంబినేషన్ ఉంటుంది అక్కడ, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్ అండ్ దెన్ కోక్ అని. ఎక్కడికి వెళ్ళినా కాంబోస్ అమ్ముతుంది. వాట్ ఈస్ ద రైట్ కాంబో యూ హ్యావ్ అంటే యూ హ్యావ్ ఎ 5 men ఆర్మీ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. పంచపాండవులు మీ దగ్గర మీ శరీరంలోనే ఉన్నారు. వాళ్ళు ఎవరు? ధర్మరాజ ద కింగ్ ఆఫ్ వాల్యూస్, విలువలు. మన కాంపౌండ్ వాళ్ళు మనం ఎట్లా కట్టుకుంటాం స్థలానికి, మన జీవితానికి మన విలువలు కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటాయి. ఒక కాంపౌండ్ వాళ్ళు ఎట్లా జంతువులు రాకుండా, పక్కవాడు ఎంకరేజ్ చేయకుండా మన స్థలాన్ని ఎలా కాపాడుతుందో, మన విలువలనే కాంపౌండ్ వాళ్ళు పక్కవాడు మనని ఆక్రమించకుండా, వాడి అభిప్రాయాలు మనమే చేయకుండా, మన దొంగతనాలు, దోపిళ్ళు, మోసాలు, కుట్రాలు చేయకుండా మన విలువలు మనని కాపాడుతూ ఉంటాయి. సో ధర్మరాజ ద కింగ్ ఆఫ్ వాల్యూస్. సెకండ్ కింగ్ భీమసేన ద కింగ్ ఆఫ్ స్ట్రెంగ్స్. అంటే స్ట్రెంగ్త్ అంటే ఇక్కడ కండలు పెంచడం, నో, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఈజ్ ఓన్లీ 1 of the 6 things యూ నీడ్ టు డూ. కానీ సామర్థ్యాన్ని పెంచుకోవడం, వర్కింగ్ ఫర్ ఎ టార్గెట్. ఒక టార్గెట్ పెట్టుకుని వాళ్ళు రాత్రి లోపల క్లోజ్ చేస్తా అంటే మీరు నమ్మరు. ఒక క్లయింట్కి ఒక ఫిలిం డెలివర్ చేయాలంటే గడిచిన 3 రోజుల నుంచి రోజు నేను మార్నింగ్ 6 o'clock ఇంటికి వెళ్ళి 8 o'clock లేస్తున్నాను. ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్ ప్లీజ్ వెయిట్. ఇప్పుడు చాలా అద్భుతమైన విషయం వస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్స్. 5 పంచపాండవులు బయట లేరు, మీలోనే ఉన్నారు. ఆ విషయం జాగ్రత్తగా వినండి. దాంతో మనం ఓకే ముందుకు వెళ్దాం. ఒక టార్గెట్ వచ్చాడు, పర్సివరెన్స్. కింద పడ్డ పిల్లాడు టక్కన లేచి నడిచి వెళ్ళిపోతాడు. గెలిచేదాకా పట్టు వదలకుండా మనం చేయటమే పర్సివరెన్స్. మరి ఎందుకు మనం అవుతున్నాం? నేను రాత్రి విరాట్ కోహ్లీ 0 కొట్టాడు, వాడు వదిలేస్తున్నాడా? వాళ్ళు వెళ్ళి మళ్ళీ 100 కొట్టడానికి ప్రయత్నం చేస్తాం. మనం కూడా అంతే ప్రయత్నం. ఇలాంటివన్నీ స్ట్రెంగ్స్ మనకి, మన స్ట్రెంగ్స్. ఈ స్ట్రెంగ్స్ అన్నీ మన దగ్గర ఉంటే మన దగ్గర భీమసేన ద కింగ్ ఆఫ్ స్ట్రెంగ్స్ ఉంటాడు. అర్జున ద కింగ్ ఆఫ్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే ఏంటి? యాటిట్యూడ్ ఈజ్ ద షోకేస్ ఆఫ్ ఎ షోరూమ్ కాల్డ్ యూ. నువ్వు అనబడే ఒక షోరూమ్కి నీ యాటిట్యూడ్ షోకేస్ లాంటిది. నచ్చితే కస్టమర్ మన దగ్గరికి వస్తాడు, నచ్చకపోతే పక్క షోరూమ్కి వెళ్ళిపోతాడు. సిమిలర్లీ మనలో మన ప్రవర్తన నచ్చితే పక్క వాళ్ళు వస్తారు. హౌ డు యూ కమ్యూనికేట్ టు ద వరల్డ్? మనం ఏదో మన మాటల చాతుర్యంతో కమ్యూనికేట్ చేయం, మన ప్రవర్తనతో మనం కమ్యూనికేట్ చేస్తాం, మన యాటిట్యూడ్ తోటి మనం కమ్యూనికేట్ చేస్తాం. సో నీలో యాటిట్యూడ్ ఉండాలి. పాజిటివిటీ, పాజిబిలిటీ థింకింగ్, ఎంపతి, ఓపెన్నెస్, ఫ్లెక్సిబిలిటీ, ఇవన్నీ కంపాషన్, ఇవన్నీ కూడా మన యాటిట్యూడ్స్ మనం ఉండాలి. నువ్వు టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళి పక్క అబ్బాయి ఆ రోజు మర్చిపోయాడు, షేర్ చేసుకుంటే ఏమవుతుంది? నీకు సీట్లో కూర్చున్నాం, పక్కన ఎవరో నుంచున్నారు, ఫ్రెండ్ అంకుల్ కూర్చోండి, షేర్ చేసుకుంటే ఏమవుతుంది? ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇంక్లూషన్ ఇందాక కూడా నేను చెప్పాను. అది మనం కలుపుకుపోతే స్ట్రెంగ్త్ అవుతుంది, తోసేస్తే పోతే విడిపోయి ఒక్కళ్ళకి మిగులుతాం. ఇది యాటిట్యూడ్ అర్జున. సో ధర్మరాజ ద కింగ్ ఆఫ్ వాల్యూస్, భీమసేన ద కింగ్ ఆఫ్ స్ట్రెంగ్స్, అర్జున ద కింగ్ ఆఫ్ యాటిట్యూడ్. 4th కింగ్
నకుల ద కింగ్ ఆఫ్ స్కిల్స్. ఇఫ్ యు ఆర్ నాట్ స్కిల్ఫుల్, యు ఆర్ నాట్ విల్ఫుల్. నీకు విల్లే లేదు, నీకు విల్లే లేదు. స్కిల్ రావాలంటే మనకు విల్ ఉండాలి, నేర్చుకోవాలి. సచిన్ టెండూల్కర్ బ్యాట్తో పుట్ల, నేను మైక్తో పుట్ల. నోబడి, ఎవడైనా బాన్ స్పీకర్, బాన్ లీడర్, బాన్ ప్లేయర్ అంటే ట్రాష్ అని చెప్పండి. నోబడి ఈజ్ బాన్ విత్ ఎ స్కిల్. పక్కవాడి నుంచి నేర్చుకుని మనం ప్రాక్టీస్ చేసి సాధన చేసి దాన్ని మనం మాస్టర్ చేస్తే స్కిల్. 100 పుస్తకాలు చదివినా మనకు సైకిల్ తొక్కడం రాదు. సైకిల్ తొక్కితేనే సైకిల్ తొక్కడం వస్తుంది. సిమిలర్లీ లీడర్షిప్, సిమిలర్లీ క్రియేటివిటీ, సిమిలర్లీ స్ట్రెస్ మేనేజ్మెంట్, సిమిలర్లీ టైమ్ మేన్, యూ టేక్ ఎనీథింగ్ ఆన్ ది ఎర్త్ మీకు వస్తుంది. సో 4th కింగ్ నకుల ద కింగ్ ఆఫ్ స్కిల్స్. దెన్ ద 5th వన్ సహదేవ ద కింగ్ ఆఫ్ నాలెడ్జ్. నీకు అన్నీ ఉన్నాయి, జీపీఎస్ లేకపోతే ఎలా ఉంటుంది? నీ జీవితానికి జీపీఎస్ నీ నాలెడ్జ్ ఫస్ట్ ఫ్లోర్. ఈ నాలెడ్జ్ చదివిన కొద్దీ పెరుగుతుంది, కానీ ఈ నాలెడ్జ్ని తెలియగలవాడు దాన్ని విజ్డమ్, జ్ఞానం కింద చేస్తాడు. అంటే విజ్డమ్, విచక్షణ నేర్పిస్తుంది. ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు. జ్ఞానం ఉంటుంది. కత్తి తీసి పొడిస్తే అవతలవాడు చస్తాడు, ఇది నీకు నాలెడ్జ్. కత్తి తీసుకు పొడవాలా లేదా అని ఆపేది నీ విచక్షణ కదా. సో నాలెడ్జ్. మీరు క్లాస్లో చెప్పిన పాఠమే కాకుండా యూట్యూబ్కి వెళ్ళండి, గూగుల్ చేయండి, మన ఛానల్ చూడండి, పిఎంసి ధ్యాన విద్యార్థి మూమెంట్నిలో మీరు పార్టిసిపేట్ చేయండి. మంచి తెలుసుకోండి, చెడు తెలుసుకోండి. మంచి చెడు రెండు మధ్య తెలిస్తే ద చాయిస్ ఆఫ్ సెలెక్టింగ్ పాజిటివిటీ ఓవర్ నెగటివిటీ ఈజ్ యువర్ సక్సెస్. ఇది సహదేవుడు గారు. సో ఇఫ్ యువర్ Dharmaraja the king of values, if you have Bhima the king of strength, if you have Arjuna the king of attitude, you have Nakula the king of skills, and you have Sahadeva the king of knowledge, you will have the 6th king, the king of success called Sri Krishna. వాహ్! 100 భగవద్గీతలు శ్రీకృష్ణుడు చెప్పినవి మనం చెప్పిందంతా మన బ్రెయిన్లో మనం ఆపాదించుకున్న కెపాసిటీ మనకు ఉంటుంది. ఇవన్నీ నేర్చుకోండి, ధ్యానం చేసుకోండి. ధ్యానం ఇస్ ద ఫస్ట్ స్టెప్. మరి ఫస్ట్ స్టెప్తో ఏమవుతుంది సార్ అంటే 26 అక్షరాలే కదా మనం నేర్చుకున్నాం. దాంతో కావ్యాలు రాస్తున్నాం కదా మనం ఇంగ్లీష్లో. అచ్చులు హల్లులు మనం నేర్చుకుని రాస్తున్నాం కదా మనం. అలాగే ఇది కూడా ఈ ధ్యానం అనే ఫస్ట్ స్టెప్ని మీరు ఎక్కితే దీన్ని మీరు హయ్యెస్ట్ స్పీక్ తీసుకెళ్తారు. పంచేంద్రియాల మీద కంట్రోల్ తీసుకొస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మనం మాట్లాడే మాట మీద, మనం చేసే చేష్ట మీద, మనం చూసే చూపు మీద, మనం ఆశించే దాని మీద మీకు ఒక నియంత్రణ తీసుకొస్తుంది. వండర్ఫుల్ ప్రదీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామ్. ఇట్స్ వండర్ఫుల్. మీరు ఈరోజు యువత కాదు, మాకే స్ఫూర్తినిచ్చాయి. అట్లా ఏం లేదమ్మా. కాదు ఇంకా ఎంతో ఉంది అని మీరు ఇవాళ చూపించారు మా అందరు. అది వేరు, అదొక పాత్ర. ఆ పాత్రలో చెప్పిన దాని వెనకాల ఎంతో ఉంది అని. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఇన్వైటింగ్. మీ అందరిలో ఉన్న 5 మెన్ ఆర్మీ ఎవరు? పంచపాండవులు. క్లాప్తో సార్ని ఇన్వైట్ చేద్దాం. కమాన్. రైట్. సో రవీందర్ సార్ లాంటి సార్ ఈ ప్రపంచానికి అవసరమో. ఇలాంటి చక్కని స్కూల్స్ అన్నీ రావాలని కోరుకుంటూ ఓవర్ టు యూ సార్.